నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సన్పల్ల నాగచంద్రుడు. పేరెంట్స్ కూతురికిచ్చే ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలా? సో ఫ్రెండ్స్, ఒక కేసులో విషయం ఏంటంటే, ఒక ఆడబిడ్డకు వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఏమిస్తారో అంటే ఏమిచ్చారో అంటే 2 ఎకరాల భూమి పసుపు కుంకుమ కింద ఇచ్చినట్లుగా ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. సో 5 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ ఆ ప్రాపర్టీ నాకు ఇచ్చారు కదా, అది ఇమ్మని అడిగితే ఆమె యొక్క సోదరులు మాట మార్చి, మేము నీకు ఏ ప్రాపర్టీ ఇవ్వలేదు, ఏదైనా రిజిస్ట్రేషన్ ఉందా చూపించు అంటున్నారు. సో పసుపు కుంకుమ కింద ఇచ్చిన ప్రాపర్టీస్కి రిజిస్ట్రేషన్ కావాల్సిందేనా? అయితే మిత్రులారా, గంగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1991లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. పసుపు కుంకుమ కింద తమ బిడ్డలకు ఇచ్చే ఆస్తి యాక్ట్ సెక్షన్ 123 ప్రకారం రిజిస్ట్రేషన్ కావాల్సిందే. అంటే పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఆస్తులు కూడా రిజిస్ట్రేషను అయితేనే హక్కులు బదిలీ అవుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పును ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందు ఎవరైనా ఆడబిడ్డలకు ఆస్తి ఇచ్చినప్పుడు పసుపు కుంకుమ కింద ఇస్తున్నాం కదా, ఇది మీది అని ఏదో బాండ్ పేపర్ మీద కాకుండా తల్లిదండ్రులు ఆమెకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళు అన్నదమ్ముల నుంచి కానీ, కాకపోతే వాళ్ళ సోదరి మనులతో కానీ ఎటువంటి చికాకులు లేకుండా వాళ్ళు చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళ యొక్క రిలేషన్స్ కూడా బాగుంటాయి. లేదంటే మనం ఇచ్చేటప్పటికి తర్వాతకి రేటు పెరిగి దానివలన ఇద్దరు అన్నదమ్ముల వలన అవ్వచ్చు, అక్క చెల్లెల వలన అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చి కోర్టుల వరకు వెళ్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలనుకునేవి విత్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి, బాండ్ పేపర్ మీద కాదు.